గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజ్ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని సమస్యలపై గవర్నర్కు ఫిర్యాదు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవమేది, కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుబట్టిన హరీష్ రావు. రైతు భరోసా ఎత్తేయడానికి కాంగ్రెస్ కుట్రలు, అబద్ధాలతో మోసం చేస్తున్నారన్న సుంఖి రవిశంకర్. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. కర్ణాటకలోని తుంగభద్రకు పెరుగుతున్న వరద, ఉధృతి కొనసాగితే కృష్ణా ప్రాజెక్టులకు నీటి విడుదల. మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబై, నాగ్పూర్ నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం మరికాసేపట్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కావడానికి రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు నిరుద్యోగుల ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం మరికాసేపట్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కావడానికి రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు నిరుద్యోగుల ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. రైట్, గవర్నర్ను కలవడానికి రాజ్ భవన్ చేరుకున్న బీఆర్ఎస్ బృందం. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ బృందం రాజ్ భవన్ కి చేరుకుంది, మరి గవర్నర్ తో భేటీ ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. రాజ్ భవన్లో సిపి రాధాకృష్ణన్ను తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపైన సిపి రాధాకృష్ణన్కు వివరించనున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన సమస్యలపైన ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా ఏదైతే రాజ్ భవన్లో
సిపి గవర్నర్తో భేటీ అయి పలు అంశాలపైన కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా ఇవాళ ల్యాండ్ ఆర్డర్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అన్నింటినీ కూడా ఇవాళ సిపి రాధాకృష్ణన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వివరించనుంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రోజొక్క మర్డర్ జరుగుతుంది, రోజొక్క మానభంగం జరుగుతుంది, అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోతలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది, ల్యాండ్ ఆర్డర్ అసలు లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అంతా కూడా రాజ్భవన్లో కలిసి వెళ్ళున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో గవర్నర్తో భేటీ కానున్నారు. భేటీ తర్వాత ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రిప్రజెంటేషన్లో పలు అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఏదైతే ఇవాళ రాజ్భవన్ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, ఇటు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువతంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఏదైతే నాటు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తుంది. ఆ నేపథ్యంలో వారికి సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఆ సమస్యలను పట్టించుకున్న పాపన ప్రభుత్వం పోతలేదు. అంతేకాకుండా ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయట్లేదు. ఇటు నిరుద్యోగ యువతకు పోస్ట్పోన్ చేయమన్న ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయకుండా వారిని ఇబ్బందులు పెట్టిన సమస్యలు అన్నింటినీ కూడా విద్యార్థుల పట్ల పోలీసులు వివరించిన తీరును కూడా ఇక్కడ రాజ్భవన్ గవర్నర్ వివరించనున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో కుక్కల స్వైర విహారం నడుస్తుంది. రోజుకొక్క కుక్కల దాడితో గాయపడ్డ ఘటన రోజుకొక్క చోట కనిపిస్తుంది. ఆ కుక్కల దాడికి సంబంధించి కూడా ఇప్పటికే 2-3 చిన్న పిల్లలు చనిపోయిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది. అన్నిటి సమస్యలపైన కూడా ఇవాళ రాజ్భవన్లో గవర్నర్తో భేటీలో ఈ కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల బృందం చర్చించనుంది. అయితే అంతేకాకుండా ఇటు ఏదైతే హాస్పిటాలిటీ కావచ్చు, ఇటు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఇటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిపైన కూడా ఇవాళ రాజ్భవన్లో గవర్నర్ వివరించి చెప్పనున్నారు. అయితే ముఖ్యంగా అయితే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్యలపైన ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇటు ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ గవర్నర్ కలిసి వినతి పత్రం ఇచ్చి వారికి మొరపెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వారి సమస్యలు ఏవైతే ఉంటే పరిష్కరించాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఫిర్యాదుతో పాటు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన ఎమ్మెల్సీలపైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ యువత పట్ల సమస్యలు కావచ్చు, ఇటు ఏదైతే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది బీఆర్ఎస్ పార్టీ, వాటిపై మద్దతు తెలుపుతుంది, వారికి అనేక రకాలుగా పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో వారికి మరింత భరోసాను ఇచ్చే విధంగా ఇవాళ గవర్నర్ కలిసి వినతి పత్రం ఇవ్వనుంది. అయితే ఈ వినతి పత్రంలో పాటు పలు అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకురానున్నట్టు సమాచారం అందుతుంది. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరుబాట పట్టింది. పోరుబాటలో భాగంగా వారికి మద్దతు ఇచ్చి అనేక సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి రాజ్భవన్లో గవర్నర్ కలిసి వినతి పత్రం కూడా ఇవ్వనుంది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి హయాంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టే దుస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరిగిందంటూ 2 రోజులుగా స్టాఫ్ నర్సులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం, గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టాఫ్ నర్సులు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి హయాంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టే దుస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. బదిలీల ప్రక్రియలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరిగిందంటూ 2 రోజులుగా స్టాఫ్ నర్సులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం, గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టాఫ్ నర్సులు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. రాత్రి హాస్పిటల్ కారిడార్లో తన తండ్రితో కలిసి నిద్రించిన బాలుడు తెల్లవారుజామున పక్కన లేకపోవడంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన కుమారుడిని కిడ్నాప్ చేశారని పోలీసులు, హాస్పిటల్ సిబ్బందికి బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రైట్, బాలుడి కిడ్నాప్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? బాబు ఆచూకీ ఏమైనా లభించిందా? ప్రత్యూష, ఇది ఉదయం 3 గంటల పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ గురయ్యాడు. మాగ్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామానికి చెందిన వ్యక్తి బాలుడి తండ్రి తన భార్య డెలివరీ కోసం ఆసుపత్రికి రాత్రి తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళు బాలుడితో సహా బాలుడి తండ్రి రాత్రి కారిడార్ లో నిద్రిస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ లేదు, దాదాపుగా అక్కడ పర్యవేక్షణ లేదు. ఈ నేపథ్యంలో బాలుడిని భుజాన వేసుకొని వెళ్తున్న ఎవరైతే కిడ్నాపర్లు ఉన్నారో వాళ్ళు దర్జాగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ స్పష్టంగా కనబడుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు తమ బాలుడిని కిడ్నాప్ చేశారని తండ్రి చుట్టుపక్కల నింకినా ఫలితం లేకుండా పోయింది. తీరా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ సిబ్బందితో కలిసి బాలుడి తండ్రి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే బాలుడిని కిడ్నాప్ కు గురయ్యారని నిర్ధారణకు రావడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇలా వరుసగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ బాలుడి కిడ్నాప్ తో పాటు బాలుడిని ఎత్తుకుపోయే ఘటన దాదాపుగా ఇప్పటికీ ఈ 8 నుంచి 6 నెలల్లో దాదాపుగా 8 కేసులు నమోదు కావడం విచిత్రంగా మారింది. ఈ నేపథ్యంలో అటు ప్రజలకు ఆరోగ్యానికి సెక్యూరిటీ లేకుండా పోయింది, హాస్పిటల్లో వచ్చే రోగులకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. వైద్యం అందక ఒకవైపు, అదేవిధంగా సరైన సౌకర్యం లేక మరోవైపు, వచ్చిన వారికి కనీస సెక్యూరిటీ సదుపాయం కల్పించే హాస్పిటల్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బహిరంగంగా అనేక సార్లు ఎవరైతే కిడ్నాప్ గురైన వారి తల్లిదండ్రులు ఉన్నారో అదేవిధంగా వారికి హాస్పిటల్ వచ్చే బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. సిబ్బంది డ్యూటీ సక్రమంగా చేయడం లేదు. గత కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మెరుగైన వైద్య సదుపాయం అందట్లేదని ఒకవైపు విమర్శలుంటే, కొత్తగా ఇవాళ బాలుడి కిడ్నాప్ కూడా కలకలం లేపుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. బాలుడి వయసు దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది. అతను రెడ్ చొక్కాను ధరించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడుతుంది. ఈ నేపథ్యంలో 2 లేదా 3 కలిసి కిడ్నాప్ చేశారనే అంశం పైన పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. దాదాపుగా ఈ 2-3 గంటల నుంచి హాస్పిటల్లో ఒక కల్లోలమైన పరిస్థితి ఏర్పడింది. బాలుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా రోధిస్తున్నారు. తమ బాలుడిని తమకు సేఫ్ గా అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే టీషర్ట్ పైన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఉన్నాడో అతను ముందు అతని గైడ్ లైన్స్ లోనే బాలుడిని తీసుకెళ్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళ ఫింగర్ ప్రింట్స్, గతంలో నేరాలు ఉన్నాయా, పక్కన మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులుండే ప్రాంతాల్లో పాటు అటు రైల్వే స్టేషన్ అదేవిధంగా బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇతన్ని కిడ్నాప్ చేశారా, అక్కడి నుంచి ఎక్కడికన్నా తరలించారా, లేకపోతే బంధువులే తీసుకెళ్లారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ బాలుడిని సేఫ్ గా తమకు అప్పగించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, కొద్ది గంటల్లో పోలీసులు ఛేదిస్తామని ఇప్పటికే నగర సిపి ఆదేశాలు జారీ చేశారు పోలీసులకు. చూడాలి, మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి సాయంత్రంలోగా పట్టుకుంటామని చెప్తుంది. పోలీసులకైతే ఇది సవాల్గా మారింది. ఇలా కిడ్నాప్ కావడం పట్ల బాలుడి తల్లిదండ్రులతో పాటు నగర ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సదుపాయం విఫలమైందని హాస్పిటల్ సిబ్బందిపై మండిపడుతున్న సంఘటన నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ చోటు చేసుకుంది. ప్రత్యూష. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన వర్షం కురుస్తుంది. నారాయణపేట జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. అటు కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు తిమ్మాపూర్, మనకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో వర్షం పడుతుంది. మహబూబాబాద్, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలోని కోరుంట్ల, మిట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కదలాపూర్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో వర్షం కురుస్తుంది. వనపర్తి జిల్లా మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలోని మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగపురం మండలాల్లో ముసురుతో కూడిన వర్షం పడుతుంది. అటు హనుమకొండ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మోస్తారు వాన కురుస్తుంది. మంచిర్యాల, వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం రూరల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురుస్తుంది. అటు మేడ్చల్, జోగులాంబ, గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వాన పడుతుంది. జనగామ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వాన పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో వాన పడుతుంది. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీరాబాద్, నారాయణగూడ, ఖైరతాబాద్, గోషామహల్, అబ్దుల్గంజ్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అటు యాదాద్రి, భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, నేరేడుచెర్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఈశాన్య, ఉత్తర భారత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాలు, వరదల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సానికి లక్షలాది మంది నిరాశ్రయులు కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో వందలాది మృతి చెందారు. మరోవైపు ఉత్తరాదిలో రాగల వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా మహారాష్ట్ర, గుజరాత్, గోవాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్పై చర్యలకు ఉపక్రమించింది యూపీఎస్సీ. నకిలీ ధృవీకరణ పత్రాలతో ఐఏఎస్కు ఎంపికైన పూజా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. పరిమితికి మించి పరీక్షలు రాయడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పూజా ప్రొబేషన్ను నిలిపివేసి ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది యూపీఎస్సీ. మరోవైపు పూజా కేత్కర్ తల్లి మనోరమ కేత్కర్ పూణేలో నడుపుతున్న కంపెనీలను సీజ్ చేసింది పీసీఎంసీ. ఉత్తర కొరియాలో నియంత పాలన కొనసాగుతుంది. సౌత్ కొరియన్ డ్రామాలు చూశారనే సాకుతో 30 మంది టీనేజర్లను ఉరితీసింది కిమ్ సర్కార్. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధికారికంగా ధృవీకరించింది. సౌత్ కొరియన్ సినిమాలు, సీరియల్స్ను బ్యాన్ చేసిన పెన్ డ్రైవ్ల ద్వారా నార్త్లో వ్యాపిస్తున్నాయి. దీంతో
వీటికి అడ్డుకట్ట వేసేందుకు జనంలో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు కిమ్. వినోద కార్యక్రమాలు చూసినందుకే మరణశిక్షలు అమలు చేస్తున్నారు. హైతీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. హైతీ నుంచి కైకోస్ వెళ్తున్న వలసదారుల పడవ టర్క్స్లో బోల్తా పడింది. ఈ ఘటనలో 41 మంది జల సమాధి అయ్యారు. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన నేవీ బృందాలు మరో 40 మందిని ప్రాణాలతో రక్షించారు. మృతదేహాలను వెలికితీతకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా దేశంలో ఆర్థిక ఆహార సంక్షోభాలకు తోడు తీవ్రవాదుల దాడులతో వలసలు పెరిగాయంటున్నారు అధికారులు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢాకా, రాజ్షాహి, కుల్నా, చెత్తోగ్రాన్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 70 మంది మృతి చెందారు. మరో 3,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలో పరిస్థితులు విషమించిన నేపథ్యంలో బంగ్లా సర్కార్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. కాగా 3 వారాలుగా అశాంతి నెలకొనడంతో బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు.